రాజ్యాధికార సమరభేరి అంటే ఇవాళ ఈ బీసీల ఆత్మగౌరవం రాజ్యాధికారం కోసం, ఆ రాజ్యాధికారమే ఆత్మగౌరవ పోరాటం అంటూ మరి ఒక ప్రశ్నించే గొంతుగా మరి ఉదయించే సూర్యుడు మన తీర్మార్ మల్లన్న నాయకత్వంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీర్మార్ మల్లన్న ఆదేశాల మేరకు జూలై 5వ తారీఖున భువనగిరి గడ్డ మీద ఏదైతే ఈ రాజ్యంలో ఈ దేశంలో ఇంకా బీసీలకు రాజ్యం లేదని ఆనాడు మారోజు వీరన్న పోరాటం చేసిండు. ఆ మారోజు వీరన్నను మరి అదే రాజ్యము దాడి చేసి ఆయన ఎన్కౌంటర్ చేసిన ఆ భువనగిరి గడ్డ మీద, అదే రకంగా ఈ తెలంగాణ గాన కోకిల బెల్లి లలితక్క అమరత్వం పొందిన గడ్డ భువనగిరి గడ్డ మీద. అంటే ఈ తెలంగాణలో ఇంకా బీసీలకు రాజ్యాధికారం కోసము ఎన్నో పోరాటాలు చేసిన, ఎన్నో త్యాగాలు చేసిన, ఎన్నో అమరత్వాలు చేసిన మన ఓటు మనం వేసుకుంటే నిజమైన ఆత్మగౌరవ రాజ్యాధికారం సిద్ధిస్తున్నదని మరి ప్రశ్నించే గొంతుగా తీర్మార్ మల్లన్న నాయకత్వంలో జూలై 5వ తారీఖున జరగబోయే రాజ్యాధికార సమరభేరికి పెద్ద ఎత్తున తరలి రావాలని. ఇది నర్సంపేట గడ్డ అంటే ఒక పోరాటాల గడ్డ. ఆనాడు మధ్యకాయల ఓంకార్ అసెంబ్లీ టైగర్ మరి ఆ గడ్డ సాక్షిగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అణగారిన వర్గాలు పెద్ద ఎత్తున తరలి రావాల్సిన అవసరం ఏర్పడుతున్నది. ఇవాళ కూరగాయలు అమ్ముకుంటున్నది అంటే సచ్చేదాకా మనం కూరగాయలు అమ్ముకుంటున్నాం, సచ్చేదాకా ఇస్త్రీ వేస్తున్నాం, మరి మన కుల వృత్తులు సచ్చేదాకా తాడి చెట్లు ఎక్కుతున్నాం, సచ్చేదాకా కుండలు చేస్తున్నాం. కానీ ఈ రాజ్యంలో మనం ఎప్పుడు ఉంటామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. బీసీ సంఘాలారా, మేధావులారా, ఉద్యమకారులారా, ఎన్ని రోజులు మనం రోడ్ల మీద ధర్నాలు చేద్దాం, ఎన్ని రోజులు ఆత్మహత్యలు చేసుకుంటాం, ఇంకా మన పోరాటాలు ఇంకా రోడ్ల మీదనే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ప్రశ్నించే గొంతుగా తీర్మార్ మల్లన్న నాయకత్వంలో రాజకీయ సమరభేరి జరగబోతున్న ఈ రాజకీయ ఆత్మగౌరవ బీసీలది. దానికోసం తెలంగాణ మేధావులు, విద్యావంతులు, ఉద్యమకారులు, యువకులు, బీసీ సంఘాలు, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మరి పెద్ద ఎత్తున తరలి వచ్చి జూలై 5వ రోజు మరి రాజకీయ సమరభేరిని విజయవంతం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్క బీసీ బిడ్డ మీద, మేధావుల మీద ఉన్నదని కోరుకుంటూ నేను చాపర్తి కుమార్ గాడిగే రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుల అందరికీ ఉద్యమ వందనాలు.